వాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతోందా? ఇన్నాళ్ళు అసాధ్యమైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం ఇప్పుడెలా సుసాధ్యం చేస్తోంది? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఉన్న అడ్డంకులు తొలగినట్టేనా? ఇది తమ ఘనతే అంటూ పొలిటికల్ మైలేజ్ కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలేంటి? కోచ్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. ఓరుగల్లు రాజకీయ పార్టీల్లో కొత్త కొట్లాట మొదలైంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కళ సాకారం కాబోతోంది. కాజీపేటకు దీనిని తీసుకొచ్చిన ఘనత తమదంటే తమదని మూడు ప్రధాన పార్టీలు కొట్లాడుకుంటున్నాయి. తమ పార్టీ పెద్దలే కేంద్రాన్ని ఒప్పించి ఫ్యాక్టరీ సాధించారన్నది బీజేపీ నేతల వాదన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీలు ఒత్తిడితోనే మంజూరైందన్న హస్తం పార్టీ నేతల మాట. మరోవైపు గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేసిన పోరాటాల ఫలితమే కోచ్ ఫ్యాక్టరీ అన్నది కారు పార్టీ నేతల వాదన. ఇలా మూడు పార్టీలు పొలిటికల్ గా మైలేజ్ కొట్టేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం 1969లోనే ఉద్యమం మొదలైంది. 1978-80 మధ్య అఖిలపక్షాలు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి విన్నవించాయి. దీంతో 1982లో కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్లోని కపుర్తలాకు తరలిపోయింది. 2004లో శాంక్షన్ అయిన కోచ్ ఫ్యాక్టరీ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీకి తరలింది. 2010-11 కేంద్ర బడ్జెట్లో కోచ్ ఫ్యాక్టరీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనూ చేర్చారు. 2016లో కోచ్ ఫ్యాక్టరీకి బదులు పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ మంజూరైంది. ఇది కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పరిణామ క్రమం. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ వాసుల దశాబ్దాల కల. ఇందుకోసం ఉద్యమాలు జరిగాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలతో ముడిపడిన అంశం. కానీ పోరాటాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. గతంలో కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించినా అది గుజరాత్ కు తరలిపోయింది. రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీ ఉంది. కానీ అది అమలు జరగలేదు. ఉద్యమాల తర్వాత 2013లో కాజీపేట మండలం మడికొండ శివారు అయోధ్యపురంలో 521 కోట్లతో వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ యూనిట్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి 2023లో హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న వ్యాగన్ పీఓహెచ్ ను అప్గ్రేడ్ చేసి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి వందే భారత్ కోచ్ల తయారీ పరిశ్రమకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అదనంగా 66 కోట్ల నిధులు విడుదల చేసింది. స్లీపర్ కోచ్లను సైతం కాజీపేటలో తయారు చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది. దీంతో కాజీపేటలో వందే భారత్ స్లీపర్ కోచ్ల తయారీ పూర్తి స్థాయిలో నిర్మాణం కాబోతోందన్న ఆనందం స్థానికుల్లో మొదలైంది. కోచ్ ఫ్యాక్టరీ కోసం భారీగా భూసేకరణ చేయాల్సి ఉంది. 1800 ఎకరాలు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం ఉంటుంది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 60,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా మరో 50,000 మందికి ఉపాధి దొరుకుతుంది. వ్యాపార పరంగా కాజీపేట అభివృద్ధి చెందుతుందన్నది స్థానికుల అభిప్రాయం. కాజీపేటలో స్లీపర్ కోచ్ల తయారీకి స్థలం, నిధుల విషయమే పూర్తి సమాచారం కావాలని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ రైల్వే బోర్డును కోరటంతో వివరాలను అందించినట్టు సమాచారం. అయితే వచ్చే ఆగస్టు వరకు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సిద్ధం కానుంది. 2026లో స్లీపర్ కోచ్ల తయారీ విభాగం పూర్తవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కోచ్ ఫ్యాక్టరీ సాధనలో కాంగ్రెస్ పాత్ర కీలకమని వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వాదన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాతే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే దీనిని బీఆర్ఎస్ తప్పు పట్టింది. కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమం 40 ఏళ్లుగా జరుగుతోందని గుర్తు చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 160 ఎకరాల భూమిని కేటాయిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిందని కారు పార్టీ నేతలు చెబుతున్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం రెండు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాత్ర లేదని బీజేపీ చెబుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతోనే ఇది సాధ్యమైందన్న వాదాన్ని వినిపిస్తోంది.
మొత్తం మీద కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశం ఓరుగల్లు రాజకీయాలను వేడెక్కించింది.